హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కూరని రుచిగా మరింత సులువుగా చేసుకునేలా చూపించబోతున్నాను. గుత్తి వంకాయ కూరని చేయడం కాస్త లెంతీ ప్రాసెస్గా అనిపిస్తుంది కదా. సో ఈ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని చేసామంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈవెన్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఎంత హడావుడిగా ఉన్నా త్వరగా చేసేయచ్చు అన్నమాట. మరి ఈ రుచికరమైన గుత్తి వంకాయ కూరని మరింత సులువుగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మనం గుత్తి వంకాయలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకోండి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పల్లీలు ఇలా కాస్త వేగినాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకోండి. ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని ఒకసారి వేయించుకోవాలండి. మీరు ఒకవేళ ఈ ఎండు కొబ్బరి ముక్కలకి బదులుగా కొబ్బరి పొడినైనా తీసుకోవచ్చండి. అలాగే కొన్ని స్పైసెస్ని కూడా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఇదంతా ఇలా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇంకా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మసాలాలు అనేది ఇలా చిటపటలాడేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ మసాలా పూర్తిగా చల్లారిపోయినాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. మూత పెట్టేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ముందుగా ఈ మసాలాని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే పొట్టొల్చుకున్న 7-8 వెల్లుల్లిపాయల్ని, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి మీకు వీలైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మ్యాక్సిమం వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా ఒక 1/2 కేజీ వరకు గుత్తి వంకాయలను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వంకాయల్ని ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వంకాయలను వేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని కొద్దిగా చేతితోటి తీసుకొని ఇలా కట్ చేసుకున్న వంకాయ మధ్యలోకి ఫుల్ చేసుకోవాలి. మనకు ఈ వంకాయలోనే బ్లాక్ కలర్ గుత్తి వంకాయ కూడా దొరుకుతుందండి. మీరు వీలుంటే అదైనా తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ మసాలాలు మొత్తం కూడా ఇలా వంకాయలకి పట్టించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మసాలాలు మొత్తం కూడా వంకాయలకి పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా మనకి మసాలా అనేది మిగులుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 కానీ 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మనకి ఇక్కడ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఎండుమిర్చి, 1 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇప్పుడు వంకాయల్ని వేసుకోండి. ఇలా వంకాయలు మొత్తం వేసేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి. ఒకసారి మరి ఎక్కువ స్పీడ్గా కలిపేసుకోకండి. ఇలా నిదానంగా ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి. 5-6 నిమిషాల తర్వాత చూడండి, వంకాయలు అనేది ఇలా కాస్త మగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి నిదానంగా కలుపుకోండి. ఇలా నిదానంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన మసాలాను కూడా వేసుకోవాలి. నిదానంగా ఇలా మసాలాలు మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ కానీ గ్లాస్‌న్నర వరకు కానీ నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకోండి. మీరు హై స్పీడ్లో కలిపినట్లయితే వంకాయలు అనేది బ్రేక్ అయిపోయి మసాలా మొత్తం కూడా బయటకు వచ్చేస్తుందండి. సో అందుకే నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలి మనకి వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. మరొకసారి ఇలా నీట్గా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకొని కలుపుకోవాలి.
ఇక్కడ నాకైతే అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయగలరు. చూసారు కదండి, మన ఎమ్మి ఎమ్మి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీ, బిర్యానీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి డెఫినెట్గా మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.